జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేషరాశి వారికి మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో రాహువు, వ్యయంలో శుక్రుడు, లగ్నంలో చంద్రుడు, 2వ స్థానంలో బుధుడు. 25వ తారీఖు నుంచి మేషరాశి వారికి చాలా చాలా మంచి ఫలితాలంటూ చూడబోతున్నారు. మంచి డెవలప్మెంట్స్ అనేవి రాబోతున్నాయి. ముఖ్యంగా ధనపరంగా, బిజినెస్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. బుధుడు లగ్నం నుంచి 2వ స్థానానికి వెళ్తున్నారు. సూర్యుడితో కలవబోతున్నారు. దాని మూలంగా కుటుంబ పరంగా, ధనపరంగా, బిజినెస్ పరంగా మంచి ఫలితాలంటూ చూడబోతున్నారు. కెరియర్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మీ బాస్తోనూ, మీ మేనేజర్తోనూ ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సప్తమాధిపతి అయిన శుక్రుడు వ్యయస్థానంలో శనితో కలిసి ఉండటం మూలంగా చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. తీర్థయాత్రలంటూ ఎక్కువ చేస్తూ ఉంటారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ అన్యోన్యత ఎక్కువగా ఉండబోతోంది. వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్లో పెట్టుబడిని ఎక్కువ పెట్టండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవ్ ప్రపోజ్ చేయకండి. ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా శనికి తైలాభిషేకం చేయించండి. శనివారం రోజున, మంగళవారం రోజున శని జయంతి అనేది ఉండబోతోంది. ఆ రోజున శనికి అభిషేకాలు లాంటివి చేయించండి. నువ్వుల నూనె దానం చేయండి. అలాగే నల్ల నువ్వులు కూడా దానం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక శని జపం చేయించండి. ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా ఎక్కువ పెట్టుబడి పెట్టండి. మంచి లాభాలను చూస్తారు ఈ వారంలో. కుటుంబ సభ్యుల నుంచి మీకు ధనం రావడం జరుగుతుంది. ఇది చాలా చాలా మంచి విషయము. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.